ఇవాళ నువ్వు మాకు ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పావు. కానీ శానిటరీ ప్యాడ్ అంటే ఏంటి? పీరియడ్ సమయంలో బయటికి వచ్చే రక్తాన్ని పీల్చుకోవడానికి శానిటరీ ప్యాడ్స్ వాడతాము. అది పొడవైన సన్నటి ప్యాడ్. అండర్వేర్కు మర్మాంగాలకు మధ్యలో వేసుకోవాలి. పీల్చుకునే గుణం గల ప్యాడ్ మధ్య భాగం యోని ముఖద్వారాన్ని పూర్తిగా కప్పి ఉంచుతుంది. ఈ విధంగా బయటకు వచ్చే రక్తాన్ని సులభంగా పీల్చుకుంటుంది. ఇంకా అండర్వేర్ మీద మరకలు అవ్వకుండా కాపాడుతుంది. శానిటరీ ప్యాడ్స్ వాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం అవసరం. శానిటరీ ప్యాడ్ వాడే ముందు, వాడిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం ప్రతి 6 గంటలకొకసారి, అవసరమైతే అంతకన్నా తక్కువ సమయానికి ప్యాడ్ మార్చుకోవాలి. అక్క, ఈ శానిటరీ ప్యాడ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇంటి దగ్గర దుకాణాలలో శానిటరీ ప్యాడ్స్ దొరుకుతాయి. అవసరమైతే ఇంట్లో పెద్దవాళ్లని, స్నేహితురాళ్లని అడిగి తీసుకోవచ్చు. మొదటిసారి వాడుతున్నట్టయితే ప్యాకెట్ మీద రాసిన సూచనలను చదవడం మర్చిపోవద్దు. అయినా సమస్యగా ఉంటే మీ అమ్మ దగ్గర కానీ, అక్క దగ్గర కానీ సహాయం తీసుకోవచ్చు. అక్క, ప్యాడ్ వాడేసిన తర్వాత దాన్నేం చేయాలి? వాటిని శుభ్రం చేసి మళ్ళీ వాడొచ్చా? లేదు మీరా, మార్కెట్లో దొరికే ప్యాడ్స్ చాలా వరకు ఒకసారే వాడొచ్చు. వాడేసిన ప్యాడ్స్ ను పాత న్యూస్ పేపర్లో చుట్టి మూత ఉన్న చెత్త కుండీలో పడేయాలి. ఇలా పడేయడం ద్వారా దుర్వాసన, రోగాలు వ్యాపించకుండా అరికట్టవచ్చు. ప్యాడ్ పడేసిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవడం మర్చిపోవద్దు. అక్క, నీకో విషయం తెలుసా? ఒకసారి మా స్కూల్ టాయిలెట్ లో మురికి నీళ్లు నిండిపోవడం వల్ల స్కూల్ టాయిలెట్ మూసేశారు. ప్లంబర్ వచ్చి పైప్ లో చూసినప్పుడు వాడి పడేసిన శానిటరీ ప్యాడ్స్ కనిపించాయి. ఓ, చూసారా? అందుకే ప్యాడ్స్ ని టాయిలెట్ లో పడేసి నీళ్లతో ఫ్లష్ చేయకూడదు. అవి డ్రైనేజ్ కు అడ్డానుకూలంగా మారతాయి. ఇంకా టాయిలెట్ లో నీళ్లు నిలుస్తాయి. దీనివల్ల ఎంత సమస్య అవుతుందో ఊహించుకోండి. అవునక్క, స్కూల్లో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? సెలవు తీసుకోవచ్చా? లేదు పింకీ, స్కూల్ మానుకోవాల్సిన అవసరమే లేదు. టీచర్స్ ను కానీ, స్కూల్ నర్సును కానీ ప్యాడ్ కోసం అడగొచ్చు. అందులో సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ అయినా సిగ్గేస్తే ఒక పేపర్ ముక్కపై రాసి ఇవ్వొచ్చు. మీ స్నేహితురాళ్ల దగ్గర కూడా ప్యాడ్స్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళని కూడా అడగొచ్చు. నాకు పీరియడ్స్ రావడం మొదలైనప్పటి నుంచి నేను తప్పకుండా స్కూల్ బ్యాగ్లో ఒక శానిటరీ నాప్కిన్ ఉంచుకునేదాన్ని. కాబట్టి స్కూల్లో ఉన్నప్పుడు పీరియడ్ వచ్చినా నా అండర్వేర్లో ప్యాడ్ పెట్టుకుని మళ్ళీ క్లాస్కు వచ్చేసేదాన్ని. అక్క, ఒకవేళ ఏదైనా కారణం వల్ల నేను శానిటరీ ప్యాడ్ కొనలేకపోతే ఏం చేయాలి? జియా, ఇంట్లో కూడా శానిటరీ ప్యాడ్ తయారు చేసుకోవచ్చు. ఒక శుభ్రమైన కాటన్ బట్ట తీసుకో. బారుగా 2 సార్లు మడిచి దీర్ఘచతురస్రాకారపు ప్యాడ్గా తయారు చేసుకుని దాన్ని అండర్వేర్లో పెట్టుకుని మామూలు ప్యాడ్లా వాడుకోవచ్చు. ఈ బట్టతో తయారు చేసిన ప్యాడ్ని 2 నుంచి 3 సార్లు వాడొచ్చు. కానీ ఉపయోగించే ముందు ప్రతిసారి శుభ్రమైన నీటితో ఉతకాలి. పూర్తిగా ఎండలో ఎండిన తరువాతే మళ్లీ వాడాలి. ఎండ క్రిములను చంపడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ అప్పుడు శుభ్రత ఎంత ముఖ్యమో మీకిప్పటికీ అర్థమై ఉంటుంది. కానీ అక్క, పీరియడ్స్ అప్పుడు శుభ్రం పాటించడం అంత అవసరమైతే పీరియడ్స్ అప్పుడు స్నానం చేయొద్దు అంటారెందుకు? మీరా, ఇది ఒక అపోహ. నిజానికి పీరియడ్స్ అప్పుడు స్నానం చేయడం చాలా అవసరం. పీరియడ్ సమయంలో శుభ్రత ఎలా పాటించాలో చిట్కాలు చెప్తాను. రోజుకి కనీసం ఒకసారి స్నానం చేయండి. శుభ్రమైన లోదుస్తులు వాడండి. తరచూ మారుస్తూ ఉండండి. ప్యాడ్స్ ను కూడా తరచూ మారుస్తూ ఉండండి. శానిటరీ ప్యాడ్స్ వాడే ముందు, వాడిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. టాయిలెట్ వాడిన తర్వాత జననాంగాల ప్రాంతాన్ని మంచి నీటితో శుభ్రం చేసి పొడిగా ఉంచండి. గుర్తుంచుకోండి, యోని లోపల సబ్బు, డిటర్జెంట్ వంటివి వాడకూడదు. యోని దానంతట అదే శుభ్రపరుచుకుని సమతుల్యంగా ఉంచుకుంటుంది.
మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అక్క, పీరియడ్స్ అప్పుడు శుభ్రత పాటిస్తే ఇంకా అపవిత్రంగా అనుకోరు కదా? మీరా, పీరియడ్స్లో అపవిత్రమైనది ఏమీ లేదు. నిజానికి పీరియడ్స్ సహజమైన ప్రక్రియ. మన శరీరం ఆరోగ్యంగా ఉందని తెలుపుతుంది. మీ శరీరం గురించి ఎంత తెలుసుకుంటే అంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకా ఈ అపోహలన్నీ తొలగిపోతాయి.